ఇగో ఈ పల్లెటూరుల కంటే సిటీ వాళ్ళే పోపు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. మంచి ఆళ్ల పనాలు వేసుకుంటారు, ఆరాం తింటారు, పంటారు. పక్కింట్లో ఏమైంది తెలియదు, ముందటింట్లో ఏమైంది తెలియదు, ఎనికింట్లో ఏమైంది తెలియదు. ఆళ్ల పని ఆళ్లదే, ఆళ్ల దందా అల్లదే. మరి మన పల్లెటూరులో ఎట్లుంటారు తెలుసా? ఒక నలుగురు దగ్గర మనం కూర్చున్నాం అనుకో, కూర్చున్నంత సేపు ఏం మాట్లాడరు. మనం అడికి లేచి వచ్చినాం అనుకో కలాస్ మొత్తం మన గురించే మాట్లాడతారు. ఇక మనం ఏదైనా పని ఉందని ఇంటికి వచ్చినాం అనుకో మొత్తం ఇక మనం పోయిందాకా అదే ముచ్చట తీస్తారు. మళ్ళా పక్కకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? పోరి అది రా ఇట్లా చూడు చూడు మళ్ళీ ఇల్లు అనుకో లేని బాధ దాంతో శాత కాదు అని అంటారు. భయం పట్టినట్టే, ముచ్చట పెట్టినట్టే. మరి ఏంటికి ముచ్చట పెట్టాలా చెప్పురు? ఇంట ఓళ్ళమైన ఊకుంటామా? మరి మీ ఇంట్లో అల్లరి మీకే మత్తుంటది, మరి మంది గురించి మీకేంటికి? మంది గురించి ముచ్చట్లు పెట్టాలా, మళ్ళీ మన మళ్ళతో సూటిపోటు మాటలు పడాలా? ఏం పైదనేవా, ఏం లాభం? మనకి మన నచ్చుతుందా? ఇక పుష్కనాలు మాట్లాడే మాటలు మన చెవులో పడ్డాయనుకో మనం ఏంటుకుంటాం? మనం ముక్కుండేటోళ్ళమేనా? ఇక మీరు వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టిర్రో వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు ఏం చేస్తారు? సూటిపోటు మాటలు గడపరా లెక్క పడుతారు. ఇక అప్పుడు మీకేమనిపిస్తుంది? అవ్వ పనాడంటేనేవ్వ, పనాడకన్నంటిని అది నాకే అంటుంది, నేనే అన్నా అని అనిపిస్తుంది మీ మనసుకు. కానీ మీరు సప్పుడు చేస్తారా? సప్పుడు చేయరు. ఏంటికి సప్పుడు చేస్తారు? మరి మళ్ళా దాని ముంగట మళ్ళా దాని మాటనే మాట్లాడతారు. ఓళ్ళని నమ్మల్లో తెలియదు, ఓళ్ళని నమ్మద్దో తెలియదు తెలుసా? అట్లా మాట్లాడతారు. మళ్ళా కలుపుకొనే మాట్లాడతారు. మళ్ళా మనం లేనప్పుడే వేరే తెరేస్తారు, ఉన్నప్పుడు మళ్ళా కలుపుకొనే మాట్లాడతారు. హై పోరాన్లు సల్ల ఉండని చిన్న పోరాన్లు లవ్ మొండి చెప్పు తిననేయినరు. వాళ్ళు అన్నదే కొనియ్యాలా, వాళ్ళు చెప్పిందే చెయ్యాలా, వాళ్ళు ఏది కావాలంటే అది ఇయ్యాలా, గిట్లనా? చిన్న పోరాన్లది లవ్ పట్టు. పెద్ద పోరాన్లు ఇంకంతను ఇంతను ఇంటారు కానీ చిన్నోళ్ళు అయితే సస్తేనరు, వాళ్ళదే కావాలంటారు, జాగించుకుంటారు మొత్తం చిన్న పోరాన్లు. ఇగో పరీక్షలు ఉంటాయని చెరొక్క కట్ట కొనిచ్చిన, ఈ స్కూల్ చాలైనప్పుడే కొనిచ్చిన చెరొక్క కట్ట. మళ్ళా మూడొద్దులు కాలేదు ఇరగొట్టుకొని వచ్చారు. మళ్ళా చెరొక్క కట్ట కొనిచ్చిన, మళ్ళా ఇద్దరు గుద్దుకొని నాకు అది కాలా నాకు ఇది కాలా అని మళ్ళా ఇరగొట్టుకున్నారు. ఇక నాకు తిక్క ఉట్టింది, ఎంతకంట కొనిత్తా మూకే. ఇక సప్పుందాక ఏం చేసిన, ఇంట్లో ఒకటి మంచిది గట్టి ఉంది అట్ట అని ఈ అట్ట తీసిచ్చిన ఓట్ నాకు అద్దంటద్దు, నాకు అది అద్దంటద్దు అని అనుడు. ఏమైంది అట్టకు? ఇగో గట్టి ఉంది, ఎన్ని కూరగాయలు కోసినా గాని దంగుతలేదు. దానిక పోరాళ్ళతో గుద్దుకుంటాడు, ఇరగొట్టుకొని వస్తాడు. ఈ అట్ట కొండపోయి రాత్రి ఏమవుతుంది? కొండపోడట. నాకు కొత్త అట్టనే కావాలా, నాకు కొత్తదే కావాలన్నాడు. మరి సప్పుందాకి ఇది మొన్న ఉన్నది పాతగా ఇద్దుతాం, ఇసుంటిదే మళ్ళీ కొత్తది కొనుకొత్తా. ఒక ఏడాదన్న అవుతుంది. గట్టిగా ఉంటాయి ఇవి మంచిగా. ఇసుంటి అట్టలే వంకరర్రి మంచిగా ఉంటాయి గట్టిగా. ఒక 2 వంకలు తీసుంటాయి. ఇంకా ఇది కూరగాయలకైతే కానీ ఇంకొక 2 కొన్నాను అనుకో, పెద్దోడికి ఒకటి అవుతుంది, చిన్నోడికి ఒకటి అవుతుంది. పెద్దోడు కొండవమ్మంటే కొండపోతాడు కానీ ఈ చిన్న పోరడే కొండపోతాడో కొండవోడో. అతను లవ్ బాధ ఉన్నది నాకు.